హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనసున మనసై ఎపిసోడ్ 35లో ఒక చిన్న అబద్ధం రెండు మనసుల మధ్య ఎంత పెద్ద దూరాన్ని పెంచిందో చూద్దాం. ఇక కథలోకి వెళ్దాం. జయంత్ చెప్పిన ఆ విచిత్రమైన లాజిక్ విన్నాక తన్మయి దాదాపు అతని మాటలను నమ్మేంత పనైంది. అనిరుద్ధు ఆమెను చాలా బాగా చూసుకుంటాడు. అప్పులన్నీ తీర్చడానికి ఒక మనిషి అంత డబ్బు పెట్టడానికి సిద్ధపడితే ఏ అమ్మాయికైనా మనసు కరగకుండా ఉంటుందా? జయంత్ అడిగాడు. తన్మయి తల ఊపుతూ నిజమే కావచ్చు, కానీ అవంతిక ఏమీ అర్థం లేని విషయాలకు కోప్పడే మనిషి కాదు. తను ఇంతలా బాధపడుతోందంటే ఖచ్చితంగా దానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది. నేనెప్పటికీ నా ఫ్రెండ్ వైపే ఉంటాను అంది. జయంత్ నిస్సహాయంగా రెండు చేతులతో తన తల పట్టుకున్నాడు. తన్మయి అతని చేతిని పట్టుకొని నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి కాబట్టి నా వైపే ఉండాలి. వాళ్ళిద్దరిలో అవంతిక సాధువు లాంటిది, అనిరుద్ధేమో తోడేలు లాంటివాడు. అంత పెద్ద తోడేలు గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అంది. జయంత్ దగ్గర దానికి సమాధానం లేక నోరు మూసుకున్నాడు. నాకు ఆకలి వేస్తోంది, పద వెళ్ళి తిందాం అంటూ తన్మయి అతన్ని మళ్ళీ హోటల్ లోపలికి లాక్కెళ్ళింది. అవంతిక క్యాబ్ ఎక్కి నేరుగా తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెకు అంతకంటే వెళ్ళడానికి వేరే చోట్లేదు. సుజాత గారు తన కూతురు తెల్లబడిన ముఖాన్ని, నీరసంగా ఉన్న చూపులను చూడగానే వెంటనే ఆమెను లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. ఏమైందమ్మా? అనిరుద్ధుతో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగారు. అనిరుద్ధుతో గొడవ జరగకపోతే అవంతిక ఎంత కోపంలో ఉన్నా అనిరుద్ధ్ ఇంట్లోనే ఉండేది, కానీ ఇలా పుట్టింటికి వచ్చేది కాదు కదా. నాకు సమయాన్ని వెనక్కి తిప్పాలనుందమ్మా. మనం పేదవాళ్ళ ఉన్నా నాకు పర్వాలేదు అవంతిక లోగొంతుతో అంది. సుజాత గారు తన కూతురు పక్కన కూర్చొని ఏం జరిగినా సరే సమస్యల నుండి పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. నీ వల్ల మీ నాన్నగారి కంపెనీని చూసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని వదిలేసేయ్. డబ్బు సంపాదించడానికి ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి, కానీ నువ్వు నీ చదువును మాత్రం మధ్యలో ఆపేయకూడదు అని నచ్చచెప్పారు. అవంతిక తన తల్లి వైపు చూస్తూ ఆమె ముఖంపై ఉన్న ముడతలను నిమురుతూ నేనేం పారిపోవట్లేదమ్మా, కాకపోతే మానసికంగా కొంచెం అలసిపోయాను అంతే అంది. అలసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకో. అసలు భోజనం చేశావా? అవంతిక లేదన్నట్టు తల ఊపింది. ఉండు, నీకోసం వేడిగా ఏదైనా చేసి తీసుకువస్తాను అంటూ సుజాత గారు కిచెన్లోకి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో అవంతిక కాసేపు రెస్ట్ తీసుకుందామని తన రూంలోకి వెళ్ళింది. అదే సమయంలో సుజాత గారు ఇంట్లోని చెత్తను బయట పడేయడానికి కిందకు వెళ్లారు. అప్పటికే బయట వర్షం మొదలైంది. వర్షం మరీ అంత పెద్దగా ఏమీ లేదు, కానీ చిన్నగా కురుస్తూనే ఉంది. సుజాత గారు మళ్ళీ పైకి వెళ్లి గొడుగు తెచ్చుకోవడం ఎందుకని ఆ వర్షంలోనే పరిగెత్తుకుంటూ వెళ్లి చెత్తకుండీలో చెత్త వేశారు. ఆమె వెనక్కి తిరిగి అపార్ట్మెంట్ లోపలికి రాబోతుండగా బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉండడం ఆమె కంటపడింది. బయటకు వెళ్లేటప్పుడు వర్షం పడుతుందన్న కంగారులో ఆమె అతన్ని గమనించలేదు. సుజాత గారు వేగంగా ఎంట్రన్స్ వైపు పరిగెత్తి అక్కడ నిలబడిన ఆ పొడవాటి వ్యక్తి ముఖాన్ని చూశారు. వర్షంలో తడిసిపోతున్న అతని ముఖాన్ని గుర్తుపట్టగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని అందమైన ముఖమంతా నీళ్లతో నిండిపోయింది. అతనికున్న ఆ గర్వం, అహంకారం అంతా ఆ వర్షపు నీటితో పాటు కొట్టుకుపోయినట్లుగా అతను నిలబడి ఉన్నాడు. అనిరుద్ధ్! సుజాత గారు ఆశ్చర్యంతో అన్నారు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇలా వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? ఆమె అనిరుద్ధ్ చేతిని పట్టుకుని అపార్ట్మెంట్ లోపలికి లాగడానికి ప్రయత్నించారు. కానీ అనిరుద్ధ్ తన చేతిని వెనక్కి లాక్కుంటూ నేను లోపలికి రాను అన్నాడు. ఇంతకుముందు అతను ఇక్కడికి వచ్చినప్పుడు అవంతిక అతన్ని ఇంకెప్పుడు ఇంటివైపు రావద్దని గట్టిగా హెచ్చరించింది. ఇప్పుడు తను లోపలికి వెళ్తే అవంతిక మరింత కోప్పడుతుందని అతనికి తెలుసు. ఎందుకు రావు? నువ్వు అవంతిక కోసమే వచ్చావు కదా. తనెందుకు అంత బాధగా ఉందో నాకు చెప్పలేదు, కానీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని నాకు ముందే అర్థమైంది సుజాత గారు అడిగారు. అనిరుద్ధ్ తన చేతితో ముఖంపై ఉన్న వర్షపు నీటిని తుడుచుకుంటూ చాలా నిస్సహాయంగా నేను ఆమెకు సారీ చెప్పడానికి వచ్చాను అన్నాడు. అయితే నాతో పాటు లోపలికి రా. ఇలా బయట నిలబడి వర్షంలో తడుస్తూ ఎలా సారీ చెప్తావు?
నువ్వు ఇలా తడిసిపోవడం చూస్తే తను కూడా తట్టుకోలేదు కదా. సుజాత గారు చాలా ఆందోళనగా అన్నారు. అనిరుద్ధ్ సుజాత గారిని బిల్డింగ్ లోపలికి పంపిస్తూ, నేను మీ ఇంట్లో కనిపిస్తే తను అస్సలు భరించలేదు. నన్ను చూడడానికి కూడా ఇష్టపడదు అన్నాడు. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటేనే ఏదైనా సర్దుకుంటుంది. ఉండు, నేను వెళ్ళి అవంతికతో మాట్లాడతాను. సుజాత గారు అతన్ని ఒప్పించలేక చివరకు తన కూతుర్నైనా ఒప్పిద్దామని పైకి వెళ్లారు. ఆమె ఫ్లాట్ లోపలికి రాగానే నేరుగా అవంతిక రూంలోకి వెళ్లారు. తల్లి బట్టలన్నీ తడిసిపోవడం చూసి అవంతిక బెడ్ మీద నుంచి చటుక్కున లేచింది. బయట వర్షం పడుతుందా అమ్మా? గొడుగు తీసుకెళ్ళొచ్చు కదా, ఇలా తడిస్తే నీకు జబ్బు చేస్తోంది అంటూ అవంతిక తన తల్లిని బాత్రూం వైపు తీసుకెళ్తూ, ముందు వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చెయ్యి అంది. అవంతిక, అనిరుద్ధు బయట ఉన్నాడు. సుజాత గారు అవంతిక చేతిని పట్టుకుని ఆపారు. అతను వర్షంలో తడుస్తూ అక్కడే నిలబడ్డాడు. ఎంతసేపు నుంచి ఉన్నాడో ఏమో కానీ ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. నువ్వు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావా? అతన్ని పైకి రానివ్వవా అని అడిగారు. అవంతిక ఒక్కసారిగా స్తంభించిపోయింది. తను నీకు సారీ చెప్పాలని వచ్చాడట, కానీ నేనెంత చెప్పినా లోపలికి రావట్లేదు. అందుకే నీకు చెప్దామని వచ్చాను. సుజాత గారు నిట్టూర్చారు. నువ్వే కిందకు వెళ్ళి అతన్ని లోపలికి తీసుకురావచ్చు కదా. ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. అవంతికకు తల పగిలిపోతున్నట్లు అనిపించింది. నాకు అతన్ని చూడాలని లేదు. వర్షంలో తడవాలనుంటే తడవనివ్వు, నాకేం సంబంధం అంటూ ఆమె ముఖం ముడుచుకొని మాట మారుస్తూ, ఉండు, నేను నీకోసం వేడివేడిగా టీ తీసుకువస్తాను అంది. అవంతిక టేబుల్ దగ్గర కూర్చొని ఏవేవో ఆలోచనలో మునిగిపోయి శూన్యంలోకి చూస్తోంది. అసలు అనిరుద్ధు తన గురించి ఏమనుకుంటున్నాడు? తనంటే కేరింగ్ ఉన్నట్టు ఉంటారు ఒకసారి, ఇంకోసారి ఆమెను చాలా నీచంగా చూస్తారు. అసలు నా వెనక అంత కుట్ర చేయాల్సిన పనేముంది? ఆయనకి నాన్న కంపెనీ కొనాలని ఉంటే ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? తనతోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. పోనీ మొదట్లో వాళ్ళ రిలేషన్ అంత బాగోలేదనుకున్నా తనని అవమానపరచాల్సిన విషయాల్లో ఏమీ తగ్గలేదుగా. అలాంటప్పుడు అనిరుద్ధ్ ఇలా ఎందుకు చెయ్యాలి? అవంతిక ఈ నిజాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. బహుశా తనకి అనిరుద్ధ్ మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరగడం వల్ల కావచ్చు. తను ఏదో నమ్మక ద్రోహంలా ఫీల్ అవుతోంది. సుజాత గారు స్నానం చేసి బయటకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి టీ కప్పు సిద్ధంగా ఉంది. ఈ వేడి టీ నాకంటే బయట ఉన్న అతనికే చాలా అవసరం అనిపిస్తోంది అన్నారు సుజాత గారు. నీకు వద్దు అంటే నేను దీన్ని పారబోస్తాను అంటూ అవంతిక ఆ కప్పును తీసుకొని కిచెన్ వైపు వెళ్ళిపోయింది. నువ్వు అనుకుంటున్నంత చెడ్డవాడేం కాదమ్మా అనిరుద్ధు. సుజాత గారు కిచెన్ వరకు అవంతిక వెనక వచ్చి ఆమె చేతిని పట్టుకొని అన్నారు. బయట వర్షం ఇంకా ఎక్కువవుతోంది. నీకు అతని మీద కనీసం జాలి కూడా వేయట్లేదా? మరి నా సంగతేంటమ్మా? అవంతిక ఆ టీ కప్పును కిచెన్ కౌంటర్ మీద పెట్టి మళ్ళీ తన రూమ్ వైపు నడుస్తూ అంది. అతను నన్ను ఎప్పుడైనా గౌరవంగా చూశాడా? కనీసం ఒక్కరోజైనా నన్ను ఒక మనిషిలా ఆదరించాడా? మీ ఇద్దరి లోకాలు వేరు. మీరు పెరిగిన వాతావరణం వేరు. అందుకే అతను నీతో అంత సులభంగా కలవలేకపోతున్నాడు. కాస్త గర్వంగా ప్రవర్తిస్తున్నాడు సుజాత గారు అన్నారు. అతని గతాన్ని వదిలే, ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడు, భవిష్యత్తులో ఎలా ఉంటాడో అనేది ముఖ్యం. అవంతిక ఆశ్చర్యంతో తన కనుబొమ్మలు ముడిచి, అసలు నువ్వు అతని తరపున ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? రేపొద్దున నా పిల్లలను నా దగ్గరే ఉంచేంత మంచి మనసు అతనికి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని అడిగింది. సుజాత గారు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అతనికి పిల్లలు వద్దు అనుకోవడానికి వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందమ్మా. కాస్త విరామం తర్వాత సుజాత గారు మళ్ళీ, కానీ తన గర్వాన్ని అహాన్ని పక్కన పెట్టి మరీ నీకు సారీ చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చాడంటే అతని మనసులో నీపై ప్రేమ, బాధ్యత ఉన్నాయని అర్థం అని అన్నారు. అవంతిక తన రెండు చేతులతో చెవులు మోసుకుంటూ, నేను పడుకుంటున్నానమ్మా, నాకు చాలా తలపోటుగా ఉంది అంది. కూతురు అంత మొండిగా నిరాకరించడం చూశాక సుజాత గారికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. ఆమె రూంలోంచి బయటకు వచ్చేశారు. కిందకు వెళ్లి అనిరుద్ధుతో మాట్లాడి అతన్ని అక్కడి నుండి వెళ్లిపోమ్మని చెప్దామని అనుకున్నారు. తల్లి గదిలోంచి వెళ్ళగానే అవంతిక గట్టిగా నిట్టూర్చింది. ఆమెకు తల పగిలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ నొప్పితో ఆమెకు అస్సలు బుర్ర పనిచేయడం లేదు. అనిరుద్ధ్ పేరు, అతని ముఖం గుర్తుకు వస్తుంటేనే ఎవరో తన గొంతును గట్టిగా నొక్కుతున్నట్లు, శ్వాస ఆడనట్లు అనిపిస్తోంది.
సుజాత గారు ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్లాట్లోకి వచ్చారు. రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అవంతిక అప్పటికే గాఢ నిద్రలో ఉంది. అది చూసి ఆమె నిట్టూర్చారు. అనిరుద్ధ్ ఇంకా కిందే ఉన్నాడు. సుజాత గారు ఎంత చెప్పినా అతను అక్కడి నుండి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. అవంతికని పిలిచి అతనితో మాట్లాడిద్దాం అనుకున్నారు. కానీ తను అప్పటికే నిద్రపోవడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వదిలేశారు. ఇక అనిరుద్ధ్ విషయానికి వస్తే వర్షం త్వరగా తగ్గాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయారు. కానీ ఆ రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. పైగా అర్ధరాత్రి దాటాక వర్షం మరింత ఎక్కువై ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద తుఫాన్లా మారింది. అర్ధరాత్రి ఆ వర్షం హోరుకు సుజాత గారికి మెలకువ వచ్చింది. ఆమె కిందకు వెళ్లి అనిరుద్ధుని చూడాలనుకుంది. కానీ అతను ఎలాగూ వినడు అని తెలిసి బలవంతంగా మనసు మార్చుకొని బెడ్ మీదే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సుజాత గారు ఒక జాకెట్ వేసుకొని వేగంగా కిందకు పరిగెత్తారు. అది పాత ఏరియా కావడం వల్ల రాత్రంతా పడ్డ భారీ వర్షానికి రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. కానీ కింద అనిరుద్ధ్ ఎక్కడా కనిపించలేదు. అది చూసి సుజాత గారి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించి హమ్మయ్య అనుకున్నారు. ఈ గొడవతోనైనా అతను విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటే చాలా మంచిది. కానీ మళ్ళీ కథ మొదటికి వస్తుందేమో అనే భయం కూడా ఆమె మనసులో ఉంది. అదే రోజు ఉదయం 10 గంటలకు అనిరుద్ మెయిన్ ఆఫీస్ టాప్ ఫ్లోర్కి జయంత్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. హే కిరణ్, నేను అనిరుద్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. నిన్న రాత్రి అవంతికతో అతనికి చాలా పెద్ద గొడవ జరిగింది. హోటల్ నుండి వెళ్ళిపోయాక కూడా ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లుంది. అనిరుద్ధ్ అసిస్టెంట్ అయిన కిరణ్కి ఇప్పుడు వాళ్ళ గొడవలు చాలా అలవాటైపోయాయి. ఈ రోజు ఉదయం అవంతిక విక్రమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిందని తెలిసింది. కిరణ్ అన్నాడు. సరిగ్గా ఆ విషయం మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను, జయంత్ అన్నాడు. ఆమె తన మేనేజ్మెంట్ టీంను తీసుకొని విక్రమ్ వాళ్ళ కంపెనీకి వెళ్ళింది. నిన్న రాత్రి జరిగిన గొడవ తర్వాత ఆమె తన కంపెనీని అనిరుద్ధ్కు అస్సలు అమ్మదని నాకు పక్కాగా అర్థమైంది. కిరణ్ జయంత్కి ఒక గ్లాస్ నీళ్ళిచ్చి కాసేపు ఆలోచించి, ఆమె నిజంగానే శృతి విక్రమ్లతో కలిసి బిజినెస్ చేయాలని డిసైడ్ అయితే మనమిక ఏమీ చేయలేమన్నాడు. కానీ అవంతిక మరీ అంతలా రియాక్ట్ అవ్వడం టూ మచ్ అనిపిస్తోంది. అసలు అనిరుద్ధ్ చేసిన తప్పేంటి? మంచి ఉద్దేశంతోనే కదా ఒక చిన్న అబద్ధం చెప్పాడు. తను నేరుగా సాయం చేస్తే అవంతిక ఆత్మగౌరవం అడ్డొస్తుందని భయపడే కదా నన్ను మధ్యలోకి తెచ్చింది. జయంత్ అనిరుద్ధ్ వైపు నిలబడుతూ అన్నాడు. నువ్వింకా చిన్నపిల్లాడివి జయంత్. అనిరుద్ధ్ గారు కేవలం జాలితోనే విశ్వనాథ్ ఇండస్ట్రీస్ను కొనాలని అనుకోవట్లేదు. ఆ కంపెనీ నువ్వు అనుకుంటున్నంత వరస్ట్ పొజిషన్లో ఏమీ లేదు. దానికి మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. అవునా? అయినా అవంతిక ఒక ఆడపిల్ల కాబట్టి తను ఎమోషనల్గా ఆలోచిస్తోంది. ఆమెకు కోపం వచ్చింది డబ్బు గురించి కాదు. తన నమ్మకాన్ని అనిరుద్ధ్ గారు వమ్ము చేశారనే బాధతోనే తను అంతలా రియాక్ట్ అవుతోంది. కిరణ్ మాటలతో జయంత్కి అసలు విషయం బుర్రకెక్కింది. మరి ఇప్పుడెలా? అనిరుద్ధ్ వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల? జయంత్ అడిగాడు. ఆఫీస్ అయిపోయాక నేను ఒకసారి వెళ్ళి చూస్తాను, కిరణ్ అన్నాడు. అయితే నా గర్ల్ ఫ్రెండ్ని ఒకసారి అవంతిక దగ్గరికి పంపించమంటావా అన్నాడు జయంత్. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? జయంత్ గొంతు సరిచేసుకుంటూ ఆమె అవంతిక బెస్ట్ ఫ్రెండ్. నిన్న రాత్రి అసలు నిజాలన్నీ అవంతికకు చెప్పింది తనే. నిజం చెప్తున్నా, నాకు ఆమె అంటే అంత పిచ్చి ప్రేమ లేకపోతే నిన్న రాత్రే బ్రేకప్ చెప్పేసేవాణ్ణి అన్నాడు. కిరణ్ నిట్టూరుస్తూ భలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు పో అన్నాడు. ఆమె నాకంటే చాలా తెలివైంది. నా ప్లాన్స్ అన్నింటినీ ముందే కనిపెట్టేసింది. వాళ్ళంత తెలివైన వాళ్ళని నాకేం తెలుసు? చూస్తుంటే ఇకపై నువ్వు ఆమె ముందు నీ నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నువ్వు ఇప్పటి నుండి మా టీం కాదు, ఆపోజిట్ టీం. జయంత్ బాధగా నేను ఎప్పటికీ అనిరుద్ధ్ వైపే ఉంటాను, అతని కోసం నా స్టాండ్ మార్చుకోను అన్నాడు. అదే రోజు సాయంత్రం వినయ్ మరియు కిరణ్ ఇద్దరూ అనిరుద్ధుని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు. అనిరుద్ధ్ బాబు ఉదయం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చారండి. రాత్రంతా ఆయన అవంతిక గారి తల్లి ఇంటి బయట వర్షంలోనే నిలబడ్డారని బాడీగార్డ్ చెప్పాడు. తెల్లవారుజామున 4 గంటలకి ఆయన స్పృహ తప్పి పడిపోతే బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు అని సుమతి వాళ్లకు చెప్పింది. ఆయన ఇప్పుడు రూమ్లో ఉన్నారు. ఉదయం చాలా ఎక్కువ జ్వరం వచ్చింది. మధ్యాహ్నానికి కాస్త తగ్గినా ఇప్పుడు మళ్ళీ ఒళ్ళు కాలిపోతోంది. వినయ్ కిరణ్లకు ఏం మాట్లాడాలో తోచలేదు.
అసలు అనిరుద్ధ్ ఎప్పుడైనా ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో ఉంటాడని ఎవరైనా ఊహించగలరా? ఒక అమ్మాయి కోసం రాత్రంతా వర్షంలో తడుస్తూ బయటే ఉండిపోయాడా? నిన్న రాత్రి తుఫాన్ చాలా ఘోరంగా ఉంది. వినయ్ కనుబొమ్మలు ముడిచి అన్నాడు. అవును, అర్ధరాత్రి దాటాక వర్షం మరీ ఎక్కువైంది. మా ఏరియాలో ఉన్న చెరువు కూడా నిండిపోయి రోడ్ల మీదకి నీళ్లు వచ్చాయి, కిరణ్ అన్నాడు. అలాంటి తుఫాన్లో రాత్రంతా బయట ఉంటే ఎంతటి ఆరోగ్యవంతుడైనా పడిపోతాడు. కిరణ్ సుమతి వైపు తిరిగి, మరి అవంతిక గారెక్కడా? ఆమె ఇంటికి రాలేదా అని అడిగాడు. సుమతి బాధగా తలాడ్డంగా ఊపుతూ, ఆమె నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి. ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే మాట్లాడేవారు. చూస్తుంటే ఈసారి ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దదైనట్లుంది అంది. ఎపిసోడ్ 35 మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.